ఏది ఇష్టం అడిగి మీరు గుణాపరించిన నా తండ్రి నమ్మపరచబడి ముందు వల్ల మీరు నా శిష్యులు పరిశుద్ధ ప్రేమ తండ్రి ఈ కుమార్ యేసు క్రీస్తు ద్వారా ఈ జ్ఞానంతో మాట్లాడబడి దయచేస్తారని మా యేసు దేవుని కుమారుడు యేసు క్రీస్తు లోకాన్ని వచ్చిన తర్వాత పరలోకాన్ని సమర్పిస్తున్న కనుక ఆరు మనస్సు పొందడానికి కనుక విషయం ఏంటంటే నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నారు. తోడయి ఉన్నారంటే ఒకటి చెప్తున్న విషయం, నా ఎందు మీరు మీ ఎందు నా మాట నుంచి ఉన్నాయా మీకు ఏది ఇష్టం మీరు బహుగా పరీక్షించడం నా తండ్రి ఇందువల్ల మీరు నా శిష్యులు. అలా మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు పలికేటప్పుడైనా కానీ ఆయన మన మార్గంలో కానీ పనులు కానీ అన్నింటిలో మనకు తోడుగా అండగా ఉండాలి అని అంటే ఒకటే చేయవలసింది ఏంటంటే ఆయనకి చెప్పి ఆయనకి చెప్పడం అంటే ప్రార్థన చేసుకొని ఎక్కడికైనా కానీ వెళ్ళేటప్పుడు మార్గంలో ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడికి చెప్పుకొని మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు పనుల్లో కానీ మార్గంలో కానీ ప్రతి ఒక్క విషయం ఆయన మనకు తోడుగా అనగా ఉంటారు. ఇది అదే చెప్తున్నారు, మీరు ఎలా ఉన్నారంటే భూమి మీద బహుగా ఫలించాలి, ఆశీర్వదింపబడాలి. మీరు అన్ని విషయాల్లో ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నారంటే మీరు సమృద్ధిగా విస్తారంగా మీరు ఫలించాలి, బాగుండాలని చెప్తున్నారు. అందుకని ఆయన తోడుగా అండగా ఉండాలంటే ఒకటే నేను చేయవలసింది ఏంటి అంటే ఆయనతో చెప్పి ఎక్కడికైనా కానీ మనం వెళ్ళాలి. అదే అందుకనే యేసు క్రీస్తు ఎన్నో కనిపించి మానవుని కోసం సిరిలో తలపడాలని చెప్పి ఉన్నారు. ఇలాంటి మాటలు అద్భుతమైన మాట యేసు క్రీస్తు మనకు చెప్పి ఉన్నారు. ఈ విధంగా మాట్లాడుతుంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు చెల్లిస్తూ అందరికీ ఉండాలండి. ప్రార్థన